న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తెంటు లక్ష్మీనాయుడు పట్టణాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని వెల్లడి. విజయనగరంలో అట్టహాసంగా ప్రారంభమైన ఏఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభలు. నగరంలో భారీ ర్యాలీ, ఆకట్టుకున్న విద్యార్థుల కవాతు ప్రదర్శన. ముగిసిన విద్యుత్ ఉద్యోగుల క్రీడల పోటీలు. అథ్లెటిక్ ఓవరాల్ ఛాంప్గా తిరుపతి, ద్వితీయ తృతీయ స్థానాల్లో విజయవాడ, విజయనగరం జట్లు. జిల్లాలో నేరాలు అదుపులోనే ఉన్నాయని విజయనగరం జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా రేగిడి పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. కేసుల వివరాలపై ఆరా తీశారు. అనంతరం సచివాలయ మహిళా పోలీసులతో సమావేశమయ్యారు. వార్షిక తనిఖీలలో భాగంగా విజయనగరం జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ రేగిడి పోలీస్ స్టేషన్ ను సందర్శించి స్టేషన్ పరిసరాలు, లాకప్ సెల్స్, ప్రాపర్టీ రూమ్ ను జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ పరిశీలించారు. పోలీస్ స్టేషన్ లో నమోదై దర్యాప్తులో ఉన్న కేసులు, వివిధ న్యాయస్థానాలలో ట్రయల్స్ లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు, సిడి ఫైల్స్ ను పరిశీలించి కేసుల దర్యాప్తు పూర్తి చేసేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్టేషన్ పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మహిళా సంరక్షణ పోలీసులు, పోలీస్ సిబ్బందితో మమేకమై వారికి దత్తతగా అప్పగించిన గ్రామాలలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, భూ తగాదాలు, గొడవలు, వివిధ రాజకీయ పార్టీల వైరంలు, పాత నేరస్తులు, హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తుల పేర్లు, గంజాయి రవాణా, విక్రయాలు, వినియోగం గురించి సమాచారం సేకరించి ఉన్నతాధికారులకు అందజేయాలన్నారు. ప్రతి వారం విధిగా దత్తత గ్రామాలలో పోలీసులు సందర్శించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వార్షిక తనిఖీలలో చీపురుపల్లి డీఎస్పీ ఎస్ రాఘవులు, రాజాం రూరల్ సిఐ హెచ్ ఉపేంద్రరావు, ఎస్బీసీఐ ఏవి లీలారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. బొబ్బిలి పట్టణాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తారని బుడా చైర్మన్ తెంటు లక్ష్మీనాయుడు అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో బుడా కార్యాలయంలో ఆయన బుధవారం చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తెంటు లక్ష్మీనాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. బొబ్బిలి అర్బన్ అథారిటీ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మీనాయుడు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలోని తన కార్యాలయంలో ఫైల్స్ పై సంతకం చేసి అధికారికంగా తన పదవిని స్వీకరించారు. ముందుగా వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే బేబీ నాయన, కూటమి నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తెంటు లక్ష్మీనాయుడు మాట్లాడుతూ అందరి సహాయ సహకారాలతో బొబ్బిలి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో కుంటుపడిన అభివృద్ధికి జీవం పోసి రాష్ట్రంలోనే నెంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అందరి సహకారంతోనే ఇది సాధ్యమవుతుందని, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పట్టణాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మనం చేసే రక్తదానం అత్యవసర సమయంలో ఎందరో ప్రాణాలను కాపాడుతుందని ఎల్విన్పేట సిఐ హరి అన్నారు. పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. యువత, విద్యార్థులు పాల్గొని స్వచ్ఛతంగా రక్తదానం చేశారు. పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎస్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎల్విన్పేట సిఐ హరి ముఖ్య అతిథిగా హాజరై బ్లడ్ క్యాంప్ ను ప్రారంభించారు. విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. జిల్లా బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రక్త సేకరణ చేశారు. ఈ సందర్భంగా సిఐ హరి మాట్లాడుతూ అనుకోని ప్రమాదాలు జరిగిన సమయంలో మనం అందించే రక్తం ఎందరికో ప్రాణధనంగా నిలుస్తుందన్నారు. విద్యార్థులు, దోస్త్ మేరా దోస్త్, హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు రక్తదానం చేయడానికి ముందుకు రావటం అభినందనీయమన్నారు. ప్రతి విద్యార్థి సోషల్ యాక్టివిటీతో పాటు రక్తదానం చేసి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీవరం, ఎస్ఐ శివప్రసాద్, రిటైర్డ్ హెడ్ మాస్టర్ గుడ్ల హరిప్రసాద్, దోస్త్ మేరా దోస్త్ సభ్యులు, హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మత్తు జీవితాలను చిత్తు చేస్తుందని, యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితం పాడు చేసుకోవద్దని ఎల్విన్పేట ఎస్ఐ శివప్రసాద్ సూచించారు. పార్వతీపురం, మన్యం జిల్లా శారద వొకేషనల్ కళాశాలలో సంకల్పం కార్యక్రమం నిర్వహించి మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలను వివరించారు. పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం శారదా వొకేషనల్ కాలేజీలో ఎల్విన్పేట పోలీసులు మత్తు పదార్థాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శివప్రసాద్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితం పాడు చేసుకోవద్దని సూచించారు. ఒక్కసారి మత్తు పదార్థాలకు అలవాటైతే ఆ వ్యసనాన్ని విడిచిపెట్టడం చాలా కష్టమన్నారు. మత్తు పదార్థాల జోలికి విద్యార్థులు వెళ్లకుండా బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. గంజాయి, నాట్సార వంటి వాటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. కాలేజీ ఆవరణలో ఎవరైనా గంజాయి
సేవించినా అమ్మినా వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు. లేదా పోలీసులు ఏర్పాటు చేసిన ఫిర్యాదు బాక్స్లో లెటర్ రాసి వేయాలన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పొరలి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ధాన్యం సేకరణ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులు విత్తనం నాటిన దగ్గర నుంచి పంట కొనుగోలు చేసే వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పొరలి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు పండించే పంట కల్లాలలో నిల్వ ఉంచకుండా వెంటనే అమ్ముకునే వీలుగా కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రెళ్లరాల్చు పురుగు విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, పురుగు సోకినట్లయితే మందులు పిచికారీ చేసిన తర్వాతే కోతలు కొయ్యాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సింహాద్రి అప్పలనాయుడు, మాజీ జడ్పీటీసీ మక్కువ శ్రీధర్, మాజీ వైస్ ఎంపీపీ పెద్దింటి మోహన్ రావు, చప్ప చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. స్వామి కార్యం స్వకార్యం రెండూ నెరవేరేలా వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్లు ఆ అన్నదాత తన పంటకు కీటకాలు ఆశించకుండా, పశువులు పాడు చేయకుండా మనుషుల దృష్టి నుండి రక్షించుకునేందుకు ఆ రైతు సినిమా విలన్లను రంగంలోకి దింపాడు. సేద్యం చేసే రైతు ఏంటి, వరి పొలానికి సినిమా విలన్లను కాపలా పెట్టడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే. ఆ వింతను చూద్దాం రండి. ఆ వరి క్షేత్రం సుందర శోభితం. ఆకుపచ్చ గోధుమ వర్ణాల్లో మెరిసే ధాన్యపు గింజల కంకులు చూపులను కనువిందు చేస్తున్నాయి. ఆధునిక వ్యవసాయ పద్ధతిలో సేద్యం చేస్తున్న విజయనగరం జిల్లా రేగిడి మండలం ఒప్పింగి గ్రామానికి చెందిన రైతు గంటా మోహన్ రావు తన పండించే పైరుకు దిష్టి తగలకుండా, పశువులు పంటలను నాశనం చేయకుండా వినూత్నంగా ఆలోచించారు. సినిమాలలో విలన్లను తన పంట పొలాలకు కాపలాగా ఉంచారు. ఈ విలన్ల లిస్ట్ లో టాలీవుడ్ వారే కాదు, హాలీవుడ్ విలన్లు కూడా ఉండటం విశేషం. ప్రతి ఘటన సినిమాలో నటించిన రామిరెడ్డి, యముడి గెటప్ లో ఉన్న కైకాల సత్యనారాయణ, బాహుబలిలో కట్టప్ప, రోబో సినిమాలో పక్షిరాజు, అవతార్ సినిమాలలో విలన్లు ఉన్నారు. ఈ విలన్ల ఫోటోలు పెద్ద పెద్ద ఫ్లెక్సీలుగా వేసి తన పంట పొలాలలో ఉంచాడు. 6 గాలం కష్టించి సాగు చేసిన పంటను రక్షించుకునేందుకు ఆ అన్నదాత ఆలోచన తీరుకు అటుగా వెళ్లేవారందరూ ముచ్చట పడుతున్నారు. నువ్వు సూపర్ అన్న అంటూ అభినందిస్తున్నారు. రైతన్న గంట మోహన్ రావు వినూత్న ఆలోచనకు మనం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్దాం. ఏఎస్ఎఫ్ఐ 49వ రాష్ట్ర మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాసభల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి గురజాడ గ్రంథాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. సుమారు 5,000 మంది విద్యార్థులు కవాతు ప్రదర్శన నిర్వహించి సమర సంఘం పూరించారు. అనంతరం గురజాడ కళాక్షేత్రంలో తొలి రోజు మహాసభలు నిర్వహించారు. దేశంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని, ప్రస్తుతం కార్పొరేట్ విద్యా సంస్థలు ర్యాంకుల కోసమే చదువులు చెబుతున్నారని ప్రముఖ వాగ్గేయకారుడు ఎమ్మెల్సీ గోరంట్ల వెంకన్న అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పట్నంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయం వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థి సంఘ నేతలు, విద్యార్థులు కవాతు ప్రదర్శన చేస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం గురజాడ కళాక్షేత్రంలో నిర్వహించిన తొలి రోజు మహాసభలలో ఎమ్మెల్సీ గోరంట్ల వెంకన్న, ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ శ్రీరంగరాజు మాట్లాడుతూ 2014వ సంవత్సరంలో కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన తర్వాత విద్యా రంగాన్ని ప్రైవేటు పరం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు. అందులో భాగంగా జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చి సుమారు 52,000 ప్రభుత్వ బడులను మూసివేయాలని కుట్ర పన్నారని ఆరోపించారు. కార్పొరేట్ శక్తులు తొత్తులుగా వ్యవహరిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను అదాని అమ్మానులకు దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. విద్వేషాలను రెచ్చగొట్టే పాఠ్యాంశాలను పుస్తకాల్లో చేర్చారని అన్నారు. విద్యార్థులు విజ్ఞానం పెంచుకునేలా విద్యను అభ్యసించాలని సూచించారు. తద్వారా ఆర్థిక, శాస్త్ర, విద్య, వైజ్ఞానిక తదితర రంగాలలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, ఏఐటియుసి సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు ర్యాంకుల కోసం అయ్యి రాగి శిక్షణ, మార్కెట్ గాలము, కార్పొరేట్ మేళము, పరీక్షలు దగ్గరొచ్చి పుస్తకాల కుస్తీ పడితే తల్లిదండ్రి ఛాయ కప్పులయ్యి మరుగుతుంటారు. మీరు డాలర్ల పంట వండాలని చూసే ప్రపంచంలో ఉన్నారు, కానీ అది రావాల్సిందే, ఎదగాల్సిందే. గొప్ప డాక్టర్లు కావాలా, ఇంజనీర్లు కావాలా. మీరు చదివితే ఐఏఎస్ కావాలి, కానీ ఒక శంకరన్ సార్లా కావాలి. మీరు
ఒక పీటీ మనకు కావాలా? మీరు మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్లు అయితే ఒక బాలగోపాలకు కావాలా? ఇవాళ ప్రపంచంలో ఐటీ ఉద్యోగాల్లో కూడా సంక్షోభాన్ని 10 సంవత్సరాల ముందు చెప్పిన జోసెఫ్ స్టిగ్లిట్జ్ లాగా ఒక ఆర్థికవేత్తలు కావాలా? మీరు బయాలజీ వాళ్ళకి విత్తనాలు అగ్రికల్చర్ అయితే ఒక సుమన్ సహాయ లాగా సార్ ఈ దేశంలోని వంగడాలు ఒడిపిల్లు గునిగలు ఎడిసల వరసాగ తుంగ ముస్సేల తోటి కూర తాటి తెగల దేవదారులు ఎత్తగల బొత్తి కూర ఈత అలసంద కందులు వెలుగులు పెట్టాలి రాగులు బర్రాలి లాంటి ఏ సామ్రాజ్య దేశాలు ఘాటు అనేక రకాల ఒప్పందాల మన వంగడాలపై మన విత్తనాలపై మన జ్ఞానంపై పేటెంట్ తీసుకుంటే వాటిని ధిక్కరించే సుమన్ సహాయ లాంటి శాస్త్రవేత్తలు మీరు అమర్తశాలగా కనీసం మానవత్వంతో ప్రజలకు చాలా ఉంచగలరు కావాలి. రాజ్యాంగంలో సెక్యులర్ సోషలిజం పదాలను తీసివేయడం కుదరదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మతోన్మాదులకు చెంపపెట్టు వంటిదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఏఎస్ఎఫ్ఐ 49వ రాష్ట్ర మహాసభల సందర్భంగా విజయనగరం విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేటర్లకు దోచిపెడుతోందని ఆరోపించారు. అలాగే రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ పెద్దలు విద్యుత్ ఒప్పందాల పేరిట అదానీ నుంచి ముడుపులు స్వీకరించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అదానీతో చేసుకున్న ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో విద్యుత్ ఒప్పందాలను తీవ్రంగా ఖండించారని గుర్తు చేశారు. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. ఏది ఏమైనా సరే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడానికి కొన్ని మతోన్మాద శక్తులు ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి గారు ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లి సుప్రీం కోర్టులో ఆయన ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా రాజ్యాంగం ప్రియాంబుల్లో పొందుపరిచినటువంటి సోషలిస్ట్ సెక్యులర్ పదాలను తొలగించాలని కోరడం జరిగింది. అదృష్టవశాత్తు ఇవాళ సుప్రీం కోర్టు ధర్మాసనం చీఫ్ జస్టిస్ తో కూడిన ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పింది. సెక్యులర్ సోషలిస్ట్ పదాలను తొలగించాల్సిన అవసరం లేదని చాలా స్పష్టంగా ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించిన తీర్పు పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున హర్షాన్ని వ్యక్తం చేస్తాము. అదే విధంగా ఇవాళ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది అదానీ కుంభకోణం. అదానీ ఇవాళ గత 10 ఏళ్ల కాలంలో లక్షల కోట్ల రూపాయల సంపద కూడబెట్టుకొని నరేంద్ర మోడీ, అమిత్ షా యొక్క వత్తాస్తో ఇవాళ ప్రభుత్వ రంగ పరిశ్రమలను, ప్రజల ఆస్తులని కూడా దోచుకుంటా ఉన్నాడు. అందులో ముఖ్యంగా దీని మన రాష్ట్రంలో కూడా టెకీ ద్వారా విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నప్పుడు మేము ఆ రోజే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది పక్కా దోపిడీ. గుజరాత్ రాష్ట్రంలో యూనిట్ ₹1.99 కొనుగోలు చేస్తా ఉంటే మీరు ₹2.49 కొనుగోలు చేస్తా ఉన్నారు. 25 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజలపైన, విద్యుత్ వినియోగదారుల పైన భారం పడబోతా ఉంది. తద్వారా 1,10,000 కోట్ల రూపాయల భారాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భరించాల్సి వస్తుందని కూడా మేము ఆ రోజే వ్యతిరేకించడం జరిగింది. ప్రభుత్వం ఏ మాత్రం కూడా ఖాతరు చేయనందువల్ల నేను స్వయంగా హైకోర్టులో దీనిపైన బిల్ దాఖలు చేయడం జరిగింది. నేను బిల్ దాఖలు చేసిన తర్వాత అందులో ఒక కంపెనీ ఇవాళ వెనక్కు పోయింది. కోర్టులో కేసు ఉంది కాబట్టి ఇవాళ నేను అన్కండిషన్ ఉండలేనని చెప్పి ఆయన వెనక్కు పోయాడు. కానీ ఇవాళ అడుగుతా ఉన్నాం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కనీసం ఇప్పుడైనా మీరు స్పందించమని కోరుతా ఉన్నాం. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స స రి గ రి గ మ ప ని సా ని రి స ని రి స ని రి స ని ద మ గ రి స రి గ మ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం.
సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవిందా జ్యువెలరీస్. గోవిందా జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. రాజ్యాంగ దినోత్సవాన్ని అర్థవంతంగా నిర్వహించాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు రాకోటి ఆనంద్ డిమాండ్ చేశారు. విజయనగరం జెడ్పీ మినిస్ట్రియల్ భవన్లో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కావాలనే రాజ్యాంగానికి, రాజ్యాంగ లక్ష్యాలకు, స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. విభిన్న వైరుధ్యాలతో కూడిన భారతదేశాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందుకు నడిపించాలంటే రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దానికన్నా ముందు రాజ్యాంగం గురించి ప్రజలందరికీ తెలిసేలా విస్తారంగా ప్రసారం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు చీకటి దివాకర్, పి రమేష్ రాజు, ఏ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచానికి ఆదర్శంగా ఉన్న భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారుతో పాటు అనేక మంది మేధావులు కమిటీ రచించిన సంఘానికి అధ్యక్షులైన ఈ భారత రాజ్యాంగం భారతదేశానికి దిశ నిర్దేశించి ఈ భారతదేశంలో ఉన్న విభిన్న ప్రాంతాలు, మతాలు, కులాలతో కూడుకున్న ఈరోజు భారత రాజ్యాంగంలో ఉన్న 140 కోట్ల మంది జనాలకి ఉండే రాజ్యాంగాన్ని సూర్యదాయం తీసుకొని దీన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి భారత పౌరుడిపై ఉంది. ఈరోజు భారతదేశంలో పాలకులు దీన్ని కుట్రబన్ని రాజ్యాంగం లేకుండా చేయాలని చెప్పేసి వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని, మనువాదాన్ని చొప్పించి రాజ్యాంగాన్ని పక్కన పెట్టాలని చూస్తున్నారు. అందువల్ల ఈ రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క భారతీయ పౌరుడు, అనేక మంది దళిత సంఘాలు, ప్రజా సంఘాలు కాపాడుకుని ముందుండాలని చెప్పేసి మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశంగా పిలుపునిస్తున్నాం. రాజ్యాంగ దినోత్సవాన్ని పాలకులు, ప్రభుత్వాలు అర్థవంతంగా నిర్వహించాలని చెప్పేసి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా రౌండ్ టేబుల్ సమావేశంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగం ఏర్పడి ఇన్ని రోజులు అవుతున్నా కానీ రాజ్యాంగంలో ఉన్న లక్ష్యాలు కానీ, లేకపోతే రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు కానీ ఏవి కూడాను ప్రజల వరకు చేరడంలో కానీ, అందులో ఉన్నటువంటి అంశాలని అమలు చేసే విషయంలో కానీ పాలకులు ఈరోజు రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి ఈ రాజ్యాంగాన్ని లేకుండా చేయాలని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ఒక కుట్ర అనేది జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి తెగలు కావచ్చు, లేకపోతే విభిన్న జాతులు, విభిన్న మతాలు కావచ్చు, అలాగే ప్రాంతీయ భేదాలు కావచ్చు, కుల వ్యవస్థలు కావచ్చు, ఇవన్నీ కూడాను ఉన్నటువంటి విభిన్న వైరుధ్యాలతో ఉన్నటువంటి భారతదేశానికి ఈ రాజ్యాంగం అనేది ఒక ఆవశ్యకమైనటువంటి విషయం. ఇది చాలా అవసరం. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని నేడున్న పరిస్థితుల్లో కాపాడుకోవాలి. కాపాడుకునే దిశలో పాలకులు కానీ, ప్రభుత్వాలు కానీ ఈరోజు లేవు. ఎందుకంటే రాజ్యాంగ దినోత్సవాన్ని కూడా ఈరోజు ఏదో తూతూ మంత్రంగా చేస్తున్నారు తప్ప దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత కానీ, ఈ లక్ష్యాలు కానీ, ఈ ఆశయాలు కానీ కింద స్థాయి ప్రజల వరకు తీసుకెళ్లే పరిస్థితి అనేది లేదు. కాబట్టి ఈ రాజ్యాంగ లక్ష్యాలని చేరుకునే విషయంలో ప్రభుత్వాలు ఇప్పటికే వైఫల్యం చెందాయి. కాబట్టి రాజ్యాంగాన్ని ఈ నేడున్న పరిస్థితుల్లో కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైతే ఉందో రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలని, లక్ష్యాలని ప్రజల వరకు తీసుకెళ్లి ప్రసారం చేయాల్సినటువంటి అవసరం అంతే ఉందని చెప్పేసి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం అనేది నిర్వహిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేసి రైతులకు చేరువ చేసే విధంగా కృషి చేస్తున్నామని జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం డిఎల్ఎంపీ ఆర్వి స్వామినాయుడు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని యూత్ హాస్టల్లో సిబ్బందికి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయం బలోపేతం చేసే విధానాలను వివరించారు. ప్రకృతి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు సహజ సిద్ధంగా ఉండే ఆహారాన్ని అందించే లక్ష్యంతో ప్రకృతి వ్యవసాయ విభాగం పనిచేస్తుందని ఆ విభాగ డిఎల్ఎంపీ ఆర్వి స్వామినాయుడు తెలిపారు. విజయనగరంలోని కనపాకలో ఉన్న యూత్ హాస్టల్లో జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశంపై సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా L1, L2, L3, MLT డివిజన్, MLT స్థాయిలలో పనిచేస్తున్న 380 మంది సిబ్బందికి విభాగాల వారీగా శిక్షణ అందిస్తున్నారు. ఈ నెల 25వ తేదీన ప్రారంభమైన శిక్షణ కార్యక్రమాలు డిసెంబర్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా స్వామినాయుడు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని రైతులకు చేరువ చేసి తద్వారా రసాయనాలు లేని ఆహారాన్ని ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా సిబ్బందికి ఎర్త్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, కెపాసిటీ బిల్డింగ్ తదితర అంశాలలో శిక్షణ అందించి రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించే దిశగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మరికొంత బలోపేతం చేసి రైతులకి చేరువుగా చేయాలని, ఈ సహజ సిద్ధంగా పండించేటటువంటి పంటల్ని సమాజానికి, ఆ రైతు కుటుంబాలకి అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ పనిచేస్తుంది. అందుకు అనుగుణంగా కెపాసిటీ బిల్డింగ్ ని 5 రోజులు ఒక బ్యాచ్కి, మనం ఒక బ్యాచ్లో 40 మంది ఉండేటట్టు అలాగే 2 బ్యాచీలు రన్ చేస్తున్నాము. ఆ విధంగా మేము డిసెంబర్ 2 వరకు కూడా మనం ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ అనేటువంటిది తయారు చేయడం జరిగింది. నవంబర్ 18 నుంచి ఆ ప్రోగ్రాం ప్రకారంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ అన్నటువంటిది మనం ఒక 6 విభాగాలుగా విభజించడం అన్నటువంటిది జరిగింది. ఈ 6 విభాగాల్లో ఒకటి ఎర్త్, వాటర్, క్లైమేట్ చేంజ్ అన్నటువంటి అంశం మీద ఎట్లా తీసుకెళ్లాలి రైతుల వద్దకు అని చెప్పేసి దాని మీద ఒక శిక్షణ ఇస్తాము. సో మార్కెటింగ్ సర్టిఫికేషన్ అన్నటువంటి అంశం మీద రైతులతో ఏ విధంగా వ్యవసాయం చేయించాలి, ఎలాగ గ్రూప్ గా ఏర్పాటు చేయాలి, ఎస్టీఎస్ బ్లాక్ ని ఎట్లా గుర్తించాలి అన్నట్టు అంశం మీద శిక్షణ అన్నటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇన్పుట్ ప్రిపరేషన్ అన్నటువంటిది కూడా మాడ్యూల్స్ కూడా మేము తయారు చేస్తున్నాము. అదే మేనేజ్మెంట్ తర్వాత జాబ్ చార్ట్, అంటే క్యాడర్ జాబ్ చార్ట్, వాళ్ళ పని విధానం ఏంటి, ఎట్లా పని చేయాలి, వారు పని విధానాన్ని చేసుకుంటూ రైతులకి ఎట్లా చేరువవ్వాలన్న ఉద్దేశంతో వారిని కూడా మేము తీసుకొని వెళ్ళడం జరిగింది. కమ్యూనిటైజేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది ఎట్లాగా తీసుకుని వెళ్ళాలి. ఆ నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్స్, ఈ 6 అంశాలని శిక్షణలో భాగంగా ఎంచుకోవడం జరిగింది. ఈ 6 అంశాలను కూడా శిక్షణకి TOT శిక్షకులుగా మేము తయారు చేసి వారి ద్వారా రైతులకి చేరువ గ్రామ స్థాయిలోనే శిక్షణలు రైతులకి అందజేయాలనే ఉద్దేశంతో క్యాడర్స్ కు ముందుగా కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ అన్నటువంటిది అందిస్తున్నాము. అది ప్లేవో మెథడ్ లో అందిస్తాము, చార్ట్ రూపంలో అందిస్తాము, స్మాల్ గ్రూప్ డిస్కషన్ లో పెడతాము. వారందరికీ అవేర్నెస్ ని బిల్డప్ చేసి వారి ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని భూమిలో మార్పు తీసుకురావాలని, వాతావరణంలో మార్పు తీసుకురావాలని, తర్వాత వానపాముల అభివృద్ధి అన్నటువంటిది చేయాలని, క్లైమేట్ చేంజ్ అనేటువంటి అంశాన్ని ముఖ్యంగా రైతులు తీసుకుని వెళ్ళి ప్రకృతి వ్యవసాయ ప్రకృతిలో దొరికేటటువంటి వనరులతోటి కషాయాలు తయారు చేసి వాటి ద్వారా పంటలకు వ్యాపించే వ్యాధులను నివారించి సహజంగా గ్రామ సంఘాలు, SHGలు, జిల్లా సమీక్ష ద్వారా వీటిని బలోపేతము చేయాలని చెప్పేసి వారితో కలిసి పనిచేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకోవడం జరిగింది. మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించే లక్ష్యంతో పట్టణాభివృద్ధి శాఖ మెప్మా అర్బన్ మార్ట్లు ఏర్పాటు చేస్తూ చేయూతనందిస్తోంది. అందులో భాగంగా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద మెప్మా అర్బన్ మార్ట్ను బుధవారం ఏర్పాటు చేశారు. స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదిగేందుకు మెప్మా అర్బన్ మార్ట్లు ఎంతగానో ఉపకరిస్తాయని TPO సింహాచలం పేర్కొన్నారు. విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయం ముందు వివిధ స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించడంతో పాటు అమ్మకాలను చేపట్టే మెప్మా అర్బన్ మార్ట్ను బుధవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా TPO సింహాచలం సిటీ మిషన్ మేనేజర్ సన్యాసరావు మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెల 2 రోజుల పాటు అర్బన్ మార్కెట్ మాల్స్ ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్బన్ మార్ట్ ను ఏర్పాటు చేశామన్నారు. 2 రోజుల పాటు ఈ మార్ట్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. గత నెల అక్టోబర్లో 2 రోజుల పాటు నిర్వహించిన అర్బన్ మార్ట్ ద్వారా 2,45,000 రూపాయల వ్యాపార లావాదేవీలు జరిగినట్లు ఆయన చెప్పారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబనకు అర్బన్ మార్ట్లు ఉపయోగపడతాయని, ప్రజలు మహిళా ఉత్పత్తులను కొనుగోలు చేసి వారికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు. ప్రతి నెల మనం ఇక్కడ అర్బన్ మార్కెట్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇందులో భాగంగా మన SHG మెంబర్స్ అందరూ కూడా ప్రొడక్ట్స్ ని తీసుకుని వచ్చి ఇక్కడ అమ్మకాలు చేసుకుంటారు. ఇది ఎందుకు పెట్టామంటే అర్బన్ మార్కెట్ లో మన మహిళలు తయారు చేస్తున్నటువంటి ప్రొడక్ట్స్, వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యాపారాలు ఇక్కడ వృద్ధి చెందించడం కోసం, తద్వారా వాళ్ళ తలసరి ఆదాయం పెరిగి కుటుంబ ఆదాయానికి కొంత చేదోడు వాదోడుగా ఉంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుంది. కావున ఈ మహిళలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల వినియోగించుకొని ఈ SHG ప్రొడక్ట్స్ ని ఇక్కడ ప్రదర్శన చేసి అమ్మకాలు చేసుకుంటారు. అలాగే కొనుగోలుదారులు కూడా మన విజయనగరం పబ్లిక్ అందరూ వచ్చి వీళ్ళని ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు. మెప్మా ద్వారా నడుస్తున్న అనేక స్వయం సహాయ సంఘాలలో మహిళలు వారి జీవనోపాధి నిమిత్తం రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా వారు చేస్తున్నటువంటి అనేక ఉత్పత్తులు, అలాగే చేస్తున్నటువంటి వ్యాపారాలకు సంబంధించి ఆదాయాన్ని పెంపొందించే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అర్బన్ మార్కెట్స్ నిర్వహించమని ఆదేశించున్నారు. అందులో భాగంగా ప్రతి నెల మెప్మా ఆధ్వర్యంలో ఈ అర్బన్ మార్కెట్ అనేది
ఈ బజార్లో మనం నిర్వహిస్తున్నాం. ఈ అర్బన్ మార్కెట్లో స్వయం సహాయ సంఘాల వాళ్ళ ఉత్పత్తులన్నీ తీసుకొస్తున్నారు. తీసుకురావడం కారణంగా చాలా బిజినెస్ టర్న్ ఓవర్ వాళ్ళకి పెరిగింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రోడక్ట్స్, ఫుడ్ ప్రోడక్ట్స్ నచ్చడం వల్ల చాలా మంది ఆకర్షితులై ఆ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకుని వాళ్ళ బిజినెస్ కూడా పెంపొందించే విధంగా జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అనేక సార్లు కంటిన్యూస్ గా ఈ మార్కెట్ ని నిర్వహించడం కారణంగా చాలా మంది మహిళలు చాలా ఆనందంగా వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంపొందిస్తుందని, అంతేకాకుండా పిఎం స్వానిధిలోన ఇతరత్ర ప్రభుత్వ పథకాల్లో కూడా తీసుకున్నటువంటి రుణాలు, వాళ్ళు చేస్తున్నటువంటి ఉత్పత్తులు వీటన్నిటిని ఎంకరేజ్ చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. విద్యుత్ శాఖ ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసం పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ముగింపు సభ నిర్వహించారు. క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్లను ఎంపిక చేశారు. విజయనగరంలోని రాజీవ్ గాంధీ క్రీడా మైదానంలో 3 రోజుల పాటు జరిగిన విద్యుత్ ఉద్యోగులు అథ్లెటిక్స్, టేబుల్ టెన్నిస్ రాష్ట్ర క్రీడా పోటీలు బుధవారంతో ముగిశాయి. 3 రోజుల పాటు అథ్లెటిక్స్ లో 100, 400, 800, 1000 మీటర్ల పరుగు పందెం, రిలే, లాంగ్ జంప్, హై జంప్, త్రో బాల్, టేబుల్ టెన్నిస్ లో సింగిల్స్, డబుల్స్ విభాగంలో జరిగిన క్రీడా పోటీలు ముగిశాయి. ఈ సందర్భంగా పట్నంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బహుమతి ప్రదానోత్సవం నిర్వహించారు. అథ్లెటిక్స్ విభాగంలో ఓవరాల్ ఛాంపుగా తిరుపతి జిల్లా, ద్వితీయ స్థానం విజయవాడ, 3వ స్థానంలో విజయనగరం జిల్లాలు నిలిచాయి. విజేతలకు ముఖ్య అతిథులుగా హాజరైన ఏపీఈపీడీసీఎల్ ఆపరేషన్ సర్కిల్ డైరెక్టర్ రామచంద్ర ప్రసాద్, జనరల్ మేనేజర్ ఎస్ మాసిలా మణి, విద్యుత్ శాఖ ఎస్ఈ ఎస్ లక్ష్మణ్ రావు, ట్రాన్స్కో ఎస్ఈ బాలాజీ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అదేవిధంగా వ్యక్తిగతంగా మొదటి, ద్వితీయ స్థానాల్లో నిలిచిన అథ్లెటిక్స్, టేబుల్ టెన్నిస్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డిసెంబర్లో జరగనున్న జాతీయ అథ్లెటిక్స్, టేబుల్ టెన్నిస్ పోటీలకు రాష్ట్ర జట్టును ఎంపిక చేశారు. ముఖ్య అతిథులు జాతీయ పోటీలకు హాజరయ్యే క్రీడాకారులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. 3 రోజుల పాటు ఉత్సాహంగా క్రీడా పోటీలు నిర్వహించిన జిల్లా విద్యుత్ శాఖ అధికారులను, ఉద్యోగులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో జాతీయ పోటీలలో రాణించి రాష్ట్ర ఖ్యాతిని దేశవ్యాప్తంగా ఇనుమడింప చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగులు క్రీడా కార్యదర్శి పి త్రినాథరావు, క్రీడా అధికారి వడివేలు పాల్గొన్నారు. ఇక్కడ పార్టిసిపెంట్స్ అంతా కూడా మన ఎంప్లాయీస్, మన తోటి ఎంప్లాయీస్. వాళ్ళని ఎంత బాగా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా వాళ్ళ యొక్క సర్వీస్ లో మన డిపార్ట్మెంట్స్ కి వాళ్ళ యొక్క సర్వీసెస్ ఇంకా బాగా అందించి మన ప్రజలకి, మన యొక్క విద్యుత్ వినియోగదారులకి వాళ్ళ సర్వీసెస్ పూర్తి స్థాయిలో అందుతాయి. కాబట్టి మన ఆల్ పవర్ సెక్టార్ డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్స్ ఈ రకంగా స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేస్తుందని మన మేనేజ్మెంట్, ఏపీపీడీసీఎల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ సిపిడిసిఎల్, ఏపీ జెన్కో అండ్ ఏపీ ట్రాన్స్కో ఆల్ మేనేజ్మెంట్స్ కూడా ఈ యొక్క స్పోర్ట్స్ ని ఇంత బాగా ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి మనం నేషనల్ లెవెల్లో కానీ, అదే విధంగా మన ఇంటర్నల్ గా ఇంటర్ సర్కిల్ టోర్నమెంట్స్ కానీ, లేకపోతే అదర్ డిపార్ట్మెంట్స్ తో మనం ఎక్కడ వెళ్ళినా కూడా మన పవర్ సెక్టర్ కి సంబంధించి మన యొక్క ఖ్యాతిని పెంచుకునేలాగా ఈ స్పోర్ట్స్ కూడా ఒక రకంగా మనకి ఉపయోగపడి మన యొక్క వెల్ఫేర్ లో భాగంగా, మన డెవలప్మెంట్ లో భాగంగా ఇవి కూడా ఒక భాగస్వామి అయినందుకు నేనైతే చాలా గర్విస్తున్నాను. ఆల్మోస్ట్ 2 years ఒకసారి మన ఆపరేషన్ సర్కిల్ విజయనగరంలో ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడం, దాన్ని అందరి సహకారంతో ప్రతి ఒక్క ఎంప్లాయీ వారి యొక్క కంప్లీట్ గా ఒక డెడికేషన్ తో, కమిట్మెంట్ తో ఇక్కడ ఇస్తున్నటువంటి సహకారంతో ప్రతి ప్రోగ్రామ్ ని కూడా 100కి 200% సక్సెస్ చేశామని అయితే నేను గట్టిగా నమ్ముతాను. విజయనగరం మండలంలో అక్టోబర్ నెలలో నిర్వహించిన గ్రామ సభల్లో 400 పైబడి సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయని విజయనగరం తహసీల్దార్ ఎం కూర్మనాథరావు తెలిపారు. తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మండలంలోని రీసర్వే జరిగిన 8 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించామన్నారు. ఎల్పీఎం రికార్డులు, సరిహద్దు వివాదాలు, వారసులకు భూ విభజన, ఆక్రమణలు తదితర సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వెలువడిన వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కూర్మనాథరావు తెలిపారు. నగరం మండలంలో రీసర్వే జరిగిన గ్రామాల్లో ప్రభుత్వం వారు గ్రామ సభలు నిర్వహించి వాటిపై సమస్యల కొరకు దరఖాస్తులు స్వీకరించమని ప్రభుత్వం వారు ఆదేశాల ప్రకారం మేము 18/10/2024 నుంచి 26/10/2024 వరకు గ్రామ సభలు నిర్వహించడమైనది. దీంట్లో భాగంగా రీసర్వే జరిగిన 8 గ్రామాలైనటువంటి సిరియాలపేట, జగన్నాథపురం, సారిక, పెనవేమలి, ద్వారపుడి, చెల్లూరు, దుప్పాడ, కొండకార్కాం గ్రామాల్లో రీసర్వే జరిగిన గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. దీనికి గాను
గాను మాకు మొత్తం 447 అప్లికేషన్స్ స్వీకరించడం జరిగింది. దీంట్లో 6 రకాలైనటువంటి సమస్యలను మేము గుర్తించడం జరిగింది. అందులో స్ప్లిట్టింగ్ ఆఫ్ ఎల్పిఎంస్ ఒకటి, నేమ్ కరెక్షన్స్ కోసం ఒకటి, ఎక్స్టెంట్ వేరియేషన్స్ కోసం ఒకటి, ఎల్పిఎం బౌండరీస్ ఫిక్స్ చేయమని ఒకటి, కొరిలేషన్ తప్పుగా పడింది దాన్ని కూడా కరెక్షన్ చేయమని, మల్టిపుల్ ఖాతాస్ ఉన్నాయి ఒకే పర్సన్ మీద వాటిని కూడా కరెక్ట్ చేయమని, ఇలాగా 6 రకాలైనటువంటి సమస్యలను పబ్లిక్ దగ్గర నుండి స్వీకరించడం జరిగింది. దీనిపై ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే వీటిని ఆన్లైన్ చేసి సమస్యలను ఎంక్వైరీ చేసి సత్వరమే పరిష్కరిస్తామని తమకు తెలియజేయండి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తెంటు లక్ష్మీనాయుడు పట్టణాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని వెల్లడి. విజయనగరంలో అట్టహాసంగా ప్రారంభమైన ఏఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభలు. నగరంలో భారీ ర్యాలీ, ఆకట్టుకున్న విద్యార్థుల కవాతు ప్రదర్శన. ముగింపు విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలు. అథ్లెటిక్స్ ఓవరాల్ ఛాంప్గా తిరుపతి, ద్వితీయ తృతీయ స్థానాల్లో విజయవాడ, విజయనగరం జట్లు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.